ఏదైతే ఒంగోలు నాయకులతోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నారా లోకేష్ గారు పూల్ పక్కన స్విమ్మింగ్ పూల్ పక్కన డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నా ఏం పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. అలాగే చూస్తే కనుక అరవ శ్రీధర్ విషయంలో కూడా ఏం పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా సరే, ఇదంతా పక్కన పెడితే సొంత బామ్మర్ది మహిళ కనపెడితే కనుక కడుపైనా చేయాలి, లేదంటే ముద్దైనా పెట్టాలన్నా కూడా ఏం పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. లాగి పెట్టి చెంపక పెట్టి కొట్టాల్సింది పోయి ఇవన్నీ ఎందుకని పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు అంటే ఆయన మాట్లాడిన మాటలు అసలు ఎలా చూడాలంటారు? నిజంగానే ఇవన్నీ జరిగినాయి అంటారా? చంద్రబాబు నాయుడు గారు నెగ్లిజెన్సీగా ఉన్నారనుకోవచ్చు అంటారా? ముందుగా అందరికీ నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది బాగా చెప్పేది, ఇది సామెతలాగా ఉంది, దొంగే దొంగ అన్న చందాన. ఆయన చెప్తుంది బాగానే ఉంది, కాదంట్లా. ఏది ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్న కాలంలో పరిస్థితిలో ఇప్పుడు బీఆర్ నాయుడు గారి చెప్తున్నారు. బీఆర్ నాయుడు గారు ఆయన వయసు ఎంత, ఆయన చేసే పరిస్థితి, ఆయన ఇదేంటి, మీరు ఏ వీడియోలన్నీ తీసుకొచ్చి జనాలకు చూపిస్తున్నారు. అదొకటి. లోకేష్ బాబు గారు గతంలో ఇది చేశారు, స్విమ్మింగ్ పూల్ అది చేశారు అంటున్నారు. కాలేజీ డేస్లలో ఆయన ఎందుకు సరదాగా కాలేజీ టూర్లో ఎక్స్కర్షన్లో ఏదో ఇది చేశారు. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయంగా పొలమాల గతంలో చేసినవి అవి ఏది సరదాగా ఫ్రెండ్స్తో సరదాగా గడిపినవి కూడా రాజకీయంగా స్వలాభం పొందాలని చూస్తున్నారు. బాలకృష్ణ గారు సినిమా ఫంక్షన్లో సినిమా డైలాగులు చెప్తే దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారు. ఇప్పుడు ఏదో అరవ శ్రీధర్ గారి పరిస్థితి కూడా చెప్తున్నారు. ఏమండి, ఇవన్నీ తీసుకొచ్చే ముందు గతంలో మీ ఎంపీ ఎవరు గోరంట్ల మాధవ్ గారు పక్కాగా నూడు వీడియో దొరికింది. మీరు అప్పుడు ఏ చెంపబెట్టి కొట్టారు, ఏ కాలుతో తన్నారండి ఆయన్ని? అంబటి రాంబాబు గారు అరగంట వస్తావా గంట వస్తావా, ఏం చేస్తుంది, బాగా చేస్తుందా చిన్నమ్మ అన్నారు. ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు ఎగిరి తన్నారా మీరు? ఇవన్నీ దొంగ అన్న చందాన చెప్పడం కాదండి. మనం చేసేది ఏదో సామెతలాగా, చేసేది శ్రీరంగ నిధులు దూరేది ఏదో ఇదిలాగా మా మాటలు సంధానం ఉన్నాయి. మీరు చేసే ముందు మీరు చూపించండి. ఏమీ సంబంధం లేని వాళ్ళని కావాలని మీరు క్రియేట్ చేసి ఏఐ వీడియోలు తయారు చేసి పాత ఇవన్నీ తీసుకొచ్చి సంబంధం లేని విషయాలన్నీ తీసుకొచ్చి జనాలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఏది ఇప్పుడున్న మన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిది కానీ ప్రజలు చూస్తున్నారు. ఆయన వయసుని మీరు ఆయన వయసుకి కూడా గౌరవించకుండా ఆయన మీద కూడా ఏఐ వీడియోలు తయారు చేశారంటే ప్రజలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇది ప్రజలకి అంత హాస్యాస్పదంగా ఉంది. మీరు చేసే ఎన్ని ఘోరాలు ఆయన చేసేది, ఆయన ఏం మాట్లాడి ఏం చేశాడు అది నవ్వు వస్తుంది ప్రజలకి. లోకేష్ బాబు గారు గతంలో ఆయన ఏదో కాలేజీ డేస్లో సరదాగా ఫ్రెండ్స్తో గడిపిన వీడియోస్ తీసుకొచ్చి ఆయన ఏదో స్విమ్మింగ్ పూల్లో బిక్కిన మీలువ గతంలో మీరైతే మోడల్స్తో డైరెక్ట్గా చేసిన వీడియోలే ఉన్నాయి మా దగ్గర. అవన్నీ ఏం చేయాలా మరి? మిమ్మల్ని ఎవరు కొట్టాలా మరి? మేము చెప్పండి, ప్రజలు కొట్టాలా? మీరు ఎంతమంది మోడల్స్తో మీరు ఎంజాయ్ చేశారు, పబ్లిక్గా ఎక్కడికెక్కడ తిరిగారు అన్నీ తెలుసుగా ప్రజలకి, తెలియదేమి లేదుగా. వీళ్ళని మీరు కొట్టాలంటారా? మరి మీరందరూ ఏం చేయాలా? గతంలో మీరే కదా పరిపాలించింది. మీ అందరూ మళ్ళీ ఆయన ఉన్నాడు ఎవరు, అవంతి శ్రీనివాసు, ఆయన ఏంటి, వీళ్ళందరూ మీరు ఏం చేశారు? మీరు ఏం చేశారండి? ఇప్పుడు వీళ్ళని కొడతారా మీరు? రండి మీరు కొట్టండి, చూడండి. ప్రజలు కొట్టాలి, మేము కాదు కొట్టేది. అందుకే ప్రజలు కొట్టబట్టే 151 నుంచి 111 సీట్లకు వచ్చారు. అయినా ఇంకా ఎక్కడ ముద్దు లేదా జగన్మోహన్ రెడ్డి? నీకు కాస్త బుద్ధి ఉంటే ఇప్పుడైనా కానీ ప్రభుత్వానికి మంచి సలహాలు, మంచి ప్రతిపక్షంగా వ్యవహరించి ఏం చేయాలని సలహాలు ఇవ్వాయా? రేపు ఏం చేయాలి, రేపైనా మేము ప్రజలకి దగ్గర అవ్వాలని ఆలోచన చేస్తే బాగుంటుంది. సంబంధం మీరు చేసే మీ ఐపాక్ టీము, మీ సోషల్ మీడియా చేసే ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. మీరేదో కళ్ళు మూసుకొని పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదన్న సంధానం చేస్తే ఎక్కడా కుదరదు. అంతా మారిపోయింది. ఏదో ఆ రోజు ఏదో మీ బాబాయిని నువ్వే చంపి ఏదో నారాజు రక్త చరిత్ర లాగేస్తే ఆ రోజు నమ్మారు. నిన్న ఎలక్షన్లో 24 ఎలక్షన్లో మెమ్మగారిని మీ చెల్లెని చంపాలని చూశారు. ఒక నిజంగా నువ్వు చంపినా కానీ నీ మీదగా చేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద వేయరు. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ విశ్వసిస్తున్నారు. వారు ఏ తప్పు చేయరు, ఎవరికి భయపడరు. భయపడేదాలో ఒక ప్రజలకు భయపడతారు. ప్రజలకు భయపడ్డట్టే జాగ్రత్తగా పరిపాలన నడుపుతారు, అది తెలుసు. అదొక్కటి నువ్వు బుద్ధి మనసులో పెట్టుకొని బుద్ధిగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ప్రజల సలహాలు ఇస్తే చాలు. అంటే ఇదంతా ఒకే అయితే కనుక అసలు టీటీడీ చైర్మన్ చూసి వైసీపీ నాయకులందరూ భయపడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఆయన టార్గెట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏమండి, టీటీడీ చైర్మన్గా కొత్తగా వచ్చిన మన బీఆర్ నాయుడు గారు ఆనెస్ట్ పీపుల్.
ఆయన గతంలో ఆయన వెంకటేశ్వర స్వామి వారి ప్రియ భక్తుడు. ఆయన దేవుణ్ణి దేవుడిగానే పూజించాలా, దేవుడిని సొమ్ముని ఒక ఇదిలాగే పవిత్రంగా భావించాలా. గతంలో పాలకులు టీటీడీ సొమ్ముని ఎంత ఇది చేశారో, టీటీడీ లడ్డీలో ఎంత కల్తీ చేశారో, దేవుడి దర్శనాలు కూడా ప్రజలకి చాలా దూరం చేశారు. గతంలో మేమే చూసుకోండి, తిరుపతి వెళ్ళాలంటే ఎంతో కష్టం, ఇబ్బంది కలిగేది. హిందూ మత హిందువులందరికీ ఏంటంటే తిరుపతి రావాలంటే ఇంత ఇబ్బందిగా ఉంది, వెంకటేశ్వర స్వామిని చూడాలంటే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి. దర్శనాలు కాకుండా అశుభ్రమైన తిరుపతిని అదే అశుభ్రంగా పరిచి ప్రజలకు మంచి చెడు అనేది మంచి నీళ్ళ సౌకర్యం, మంచినీటి సౌకర్యం లేక, మంచి పాలు సౌకర్యం, మంచి భోజన సౌకర్యం లేకుండా దర్శనాన్ని 4-5 గంటలు పట్టేదాన్ని 24 గంటలు 20 గంటలు చేసి ప్రజలకి వెంకటేశ్వర స్వామిని దూరం చేయాలని చూశారు. దేవుణ్ణి ఎవరైనా దూరం చేస్తారండి? నువ్వు చేయాలనుకుంటే సరిపోద్దా? దేవుడే నిన్ను ప్రజలకు దూరం చేశాడు. అదొక్కటి గమనించాలా. టీటీడీ నాయర్ గారు ఇప్పుడు ఈయన చూసి భయపడుతున్నారంటే కేవలం ఈయన చేసే డెవలప్మెంట్, ఆయన చేసే ఆనెస్ట్ వర్క్, ప్రజలకి దగ్గరగా చేరువని చేస్తున్నాడు వెంకటేశ్వర స్వామిని. ప్రతి ఒక్కరికి దగ్గరగా వెళ్ళినంటనే దర్శనం త్వరగా అవ్వటానికి కానీ, నాణ్యమైన లడ్డు ఇవ్వటం కానీ, నాణ్యమైన దర్శనం కానీ, నాణ్యమైన వసతి గృహాలు కానీ, శుభ్రతమైన తిరుమలను కానీ ఇవన్నీ చేసి ప్రజలందరికీ దగ్గర అవుతున్నాడు. గతంలో చేసిన దుర్మార్గాలన్నీ బయటికి తీస్తున్నాడు. కాబట్టే గత పాలకులకి, వైసీపీ నాయకులకి ఉత్సాహపడుతున్నాయి. పబ్లిక్గా మాట్లాడాలంటే ఉత్సాహపోసుకుంటున్నారు. అందువల్ల టీటీడీ చైర్మన్ గారిని చూస్తే ఆయన దేనికి భయపడినట్టున్నాడు. ఆ వయసులో కూడా ఎంతమంది డోంట్ కేర్, ఎంతమంది వైసీపీ నాయకులు వచ్చినా ఐ డోంట్ కేర్, ఎంతమంది కానీ సమాధానం చెబుతా. నా మీద ఇలాంటి ఒక వీడియో ఇంకా ఎన్నేం చేసుకోండి. నేను దేవుడికి భయపడతాను, మీకు కాదు. వైసీపీ నాయకుల ఖబర్దార్ అంటున్నాడు. దాన్ని చూసి భయపడి చస్తున్నారు వీళ్ళు. అది పరిస్థితి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, అంటే ఇది నేను కదండి అంటుంది జడ శ్రావణ్ కుమార్ గారు అని చెప్పి జై భీమరావు పార్టీ అధ్యక్షుడు, మా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే చంద్రబాబు మీద మూసేసిన కేసులన్నీ తిరిగి తోడతాను, ఆయన జైల్లోకి పంపించేదాకా నేను నిద్రపోను అంటున్నాడు కదా. మరి ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? అయ్యా, జడా శ్రావణ్ కుమార్ గారు, ఆఫ్ కోర్టు లాయర్ గారు, మాజీ జడ్జి గారు, మీ సంగతి పూర్తిగా అందరికీ తెలుసు. గతంలో మీరు ఎట్లా ఉన్నారు, ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏమేమి డిమాండ్లు చేశారు ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు తోడయ్యా. గతంలో నువ్వేమన్నా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికార పక్షంలో ఉన్నప్పుడు దుర్మార్గమైన పాలన జగన్మోహన్ రెడ్డి చేసే పాలన. నువ్వు ముందు నీ సామాజిక వర్గానికి నువ్వు వేసుకున్న కోర్టుకి న్యాయం చేయ. గతంలో అతన్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు, వీళ్ళందరూ శిరోవందనం చేసినప్పుడు, లాయర్ డాక్టర్ గారిని రోడ్డు మీద పడుకోబెట్టినప్పుడు అవన్నీ చేసి నువ్వే చెల్లించిపోయావు. అవన్నీ ఎటుపోయినాయి అయ్యా? ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు? ఇప్పుడు ఆ ప్యాకేజీ సంగతి తెలుసయ్యా. ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారు కాదు, అంతకన్నా ముందు నుంచి ఉన్న జగన్మోహన్ రెడ్డి కేసులు, గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు అవన్నీ తేల్చి నువ్వు రేపు వైసీపీలోకి వెళ్తావు, వైసీపీ కండువా కప్పుకుంటావు. ఇప్పుడు కండువా కప్పుకొని అవసరం, నువ్వు డైరెక్ట్ వైసీపీకి మనిషివేలే. నువ్వు అందరూ అర్థమవుతుంది. నువ్వు ఆ దుర్మార్గాలని, ఆ పరిపాలన, అతను చేసిన పరిపాలన ఇవన్నీ బయటికి తెలిస్తే చంద్రబాబు నాయుడు గారికి నీకు అవకాశం ఇవ్వరు. నీకెలా దొరికిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాకు ఎక్కడ అవకాశం దొరకట్లేదు, ఆ కేసులన్నీ చేద్దాం. ఇప్పుడు ప్రభుత్వం చేసేది ఏదన్నా తప్పేదో ఉంటే అది బయటపెట్టు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి కేసు అది దుర్మార్గమైన కేసు. అది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నువ్వే అన్నావు, ఇది ఎటువంటి తప్పిదం లేదు, చంద్రబాబు నాయుడు గారిని కేసు అంటే కొండందువి ఎలుకను పట్టినట్టే జగన్మోహన్ రెడ్డి అని నీ నోటకుంటా నువ్వే అన్నావు. ఇప్పుడు నువ్వు ఆ కేసును మళ్ళీ తోడతావు. ఏమని తోడతావు? ఇన్ని నాలుగవ ధోరణి అంటే నీకే ఉంది. ఏంది, నీకు ఏ ప్యాకేజీ దొరకలేదు, జగన్మోహన్ రెడ్డి మంచి ప్యాకేజీ ఇచ్చాడు, అందువల్ల నువ్వు ఏదైనా మాట్లాడతావు. నువ్వు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఇదే తొత్తులాగా వ్యవహరిస్తున్నావు. అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు అది.